మిత్రులందరికీ నమస్కారం. మనకు తెలుసు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడడం, పహల్గామ్లో అతి క్రూరంగా దాదాపు 26 మందిని పొట్టన పెట్టుకోవడం, ఆ తర్వాత భారత సైన్యం పాకిస్తాన్లోనికి వెళ్ళి స్ట్రైక్ చేయడం, కొంతమేరకు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేయడం, ఈ ప్రక్రియలో మన సైనికులు చూపించినట్టు సాహసం మనందరం కూడా గర్వకారణం. ఈ సాహసం చూసిన యెడల ఆనాడు ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళగా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడమే కాకుండా ఒక కొత్త దేశాన్ని సృష్టించినటువంటి మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు. ఆవిడ ధైర్యం, ఆవిడ సాహసం వల్ల ఆనాడు పాకిస్తాన్ తోకముడిచిన సందర్భం. ఇటీవల జరిగిన ఈ స్ట్రైక్స్లో కూడా భారత సైనికులు చూపిన సాహసోపేతమైనటువంటి ప్రతిభని కొనియాడుతూ ఏఐసిసి పిలుపు మేరకు రేపు బాచుపల్లిలో జైహింద్ సభ కార్యక్రమం పెట్టదలిచింది పిసిసి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, ఏఐసిసి ఎక్స్ సర్వీస్మెన్ చైర్మన్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి గారు, ఒకప్పుడు సైన్యంలో పనిచేసినటువంటి ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు మేమందరం కూడా పాల్గొంటా ఉన్నాము. సైనికులకి వందనం చేసే విధంగా ఉండే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, రాష్ట్రానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా పాల్గొంటే ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి. కార్యక్రమం జరిగే స్థలం విఎన్ఆర్ కాలేజ్ నుంచి ర్యాలీగా బయలుదేరి కేజీఆర్ ఫంక్షన్ హాల్లో ఇది జైన్ సభ ఉండే కార్యక్రమం. మీరందరూ కూడా 3 గంటల సమయం వరకే విఎన్ఆర్ కాలేజీకి చేరుకుంటే అక్కడ నుంచి ర్యాలీగా వచ్చి కేజీఆర్ ఫంక్షన్ హాల్లో జైన్ సభ పెట్టుకుంటాం.